నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాదరక్షల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం, నళినమ్మ దంపతులు పాల్గొని 140 మంది విద్యార్థులకు చెప్పులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాల ఉండటం గర్వకారమని తెలిపారు. ఈ విద్యా సంస్థల్లో చదివిన అనేక మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం అందించడంతో పాటు మంచి మార్కులు సాధించిన వారికి ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నామని చెప్పారు. అదేవిధంగా విద్యార్థుల కోసం పాఠశాలలో ఆరో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పాఠశాలలోకి వస్తుంటే నాకు గత స్మృతులు కూడా గుర్తుకొస్తాయి. సంతోషమైతే ఈ విధంగా మాకెందుకు లేకుండా పోయింది. ఈ విధంగా పాఠశాలలో లోపలికి వస్తుంటే సరిగ్గా కూడా స్కూల్కి వచ్చేవాళ్ళం కాదు. కాసేపు వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. మా అమ్మ తీసుకెళ్ళిపోయాడు. అటు కాకుండా ఈ స్కూల్ నుంచి ఈ స్కూల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చాను. నేను రావడమే కాదు, ఈ పాఠశాల చదువుకున్న వాళ్ళు మంచి మా చిన్నాయన కొడుకు మాధవ కృష్ణయ్య సిఎఫ్టిఆర్ డైరెక్టర్ అయినాడు. మా అత్త కొడుకు ప్రసాదరావు పెద్ద ఫ్యాక్టరీలో ఉంటాయినాడు. ఈ స్కూల్లో ఎప్పటి నుంచో అంటే మీ సార్ ఈ స్కూల్లో చదివారు, నేను ఇక్కడ చదవకపోయినా కూడా ఈ ఊరికి వచ్చి నేను 50 సంవత్సరాలు అవుతా ఉంది కుల్లూరుకి. అప్పటి నుంచి స్కూల్ విషయంగా ఏది ఉన్నా కూడా చిన్నపిల్లలంటే నాకు చాలా ఇష్టము. అది కాక విద్యార్థులంటే ఇంకా ఇష్టము. అందుకోసం మీకు నా చేతనైన ప్రయత్నంతో ఏదో చిన్న కానుకలు ఇవ్వడము, సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు కూడా మంచిగా చదువుకొని మంచిగా పైకి రావాలని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ కోరుకుంటున్నాను.